పబ్లిక్ ఎగ్జామ్‌లో మార్క్స్ ఎందుకు మిస్ అవుతాయి? నాలెడ్జ్ లేకపోవడం అయితే అస్సలు కాదు. కరెక్ట్ క్వెషన్స్‌ని చూజ్ చేసుకోకపోవడం ఒక పాయింట్ అయితే, సో, మనము చూజ్ చేసుకున్న క్వెషన్‌ని కరెక్ట్ ప్రాపర్ వేలో ప్రిపరేషన్ జరగకపోవడం. షార్ట్‌గా ఉన్న క్వెషన్స్‌ని మనం కరెక్ట్‌గా స్టెప్స్ రాస్తే ఈజీగా మార్క్స్‌ని మనం పబ్లిక్ ఎగ్జామ్‌లో గెయిన్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మిషన్ 60+ మార్క్స్. ఓకే. సో, మిషన్ 60+లో మనం మనకి మ్యాథమెటిక్స్‌లో 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్‌ని చాప్టర్ వైస్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ క్వెషన్స్‌ని నేను వీడియోలో 14 చాప్టర్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే వెయిటేజ్ ప్రకారం కాకుండా ఆ క్వెషన్‌లో ఏం ఒక స్టూడెంట్ కామన్‌గా మిస్టేక్స్ ఏం చేస్తాడు? 8 మార్క్స్ క్వెషన్ అయితే ఇన్ని స్టెప్స్ రాయాలి. 4 మార్క్స్ క్వెషన్ అయితే ఇన్ని స్టెప్స్ రాయాలి. అలాగే 2 మార్క్స్, 1 మార్క్ క్వెషన్స్ ఎన్ని స్టెప్స్ రాయాలి? ఏ స్టెప్‌కి ఎన్ని మార్క్స్ వస్తాయి? కామన్ మిస్టేక్స్ ఏంటివి? సో, ఆ చాప్టర్ వెయిటేజ్ ఏంటివి? టోటల్ మనము 14 చాప్టర్ వైస్ ఈ మిషన్ 60లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రియల్ నంబర్స్. సో, ఫస్ట్ మనము ఈ చాప్టర్ వెయిటేజ్ గురించి మాట్లాడదాము. వెయిటేజ్ వచ్చేసరికి 8 మార్క్స్ క్వెషన్ అండ్ 1 మార్క్ క్వెషన్. టోటల్ 9 మార్క్స్‌కి మనం ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అయితే షార్ట్‌గా వచ్చే క్వెషన్స్ ఏంటివి అంటే రూట్ 5, రూట్ 3, రూట్ 2, రూట్ 7 ఈ క్వెషన్స్ మాత్రమే మనకి పబ్లిక్ ఎగ్జామ్‌లో 99.99% సో, ఆల్మోస్ట్ 100% ఈ క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీస్ ఆర్ షార్ట్ క్వెషన్స్. అయితే ఈ క్వెషన్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎక్స్‌ప్లనేషన్‌లో ఒకసారి నేను ఒక 2 మినిట్స్ పాటు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అలాగే ఆ ఎక్స్‌ప్లనేషన్ చేసినప్పుడు ఏ స్టెప్స్‌కి ఎన్ని మార్క్స్ వస్తాయనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రూట్ 5 గురించి నేర్చుకుంటే రూట్ 2, రూట్ 3, రూట్ 7 కూడా సేమ్ ప్రొసీజర్‌లోనే మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అండ్ రూట్ 5 ఇర్రేషనల్ అయితే నీ ఆన్సర్‌ని చూపమంటుంది. అయితే ఈజ్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్? yes, రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఓకే. నెక్స్ట్ లెట్ ఎలా ప్రూవ్ చేస్తాము? ఇర్రేషనల్ అని చెప్తున్నావు, ఎలా ప్రూవ్ చేస్తావు అంటే కాంట్రడిక్షన్ మెథడ్‌లో ప్రూవ్ చేస్తాం. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటంటే ఫస్ట్ రూట్ 5ని రేషనల్ అని తీసుకుంటాము, లాస్ట్‌లో రూట్ 5 రేషనల్ కాదు ఇర్రేషనల్ అని చెప్తాం. ఓకే. లెట్ రూట్ 5 ఈజ్ రేషనల్. సో, రేషనల్ నెంబర్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది? a/b ఫామ్ లో ఉంటుంది, లేకపోతే p/q ఫామ్ లో కూడా మనం తీసుకోవచ్చు. సో, రూట్ 5 ఈజ్ a/b. హియర్ b నాట్ ఈక్వల్ టు 0. a, b co-primes. Co-primes మీన్స్ 1 ఉండాలి. a and b ఆర్ ది ఇంటీజర్స్. సో, ఈ b ని ట్రాన్స్పోజ్ చేస్తాం. రూట్ 5b ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ 5b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అవుతుంది. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. Let it be take equation 1. Next, 5 divides a square and also 5 divides a. Let, so in place of a we have to substitute a is equal to 5k. 5k ni substitute చేస్తాం. 5b square is equal to, so 5k whole square అవుతుంది. 5b square is equal to 25k square అవుతుంది. 5 1 ja 5 ja cancel అవుతుంది. b square is equal to 5k square, equation 2. సో, ఇక్కడ కూడా ఏమవుతుంది? 5 డివైడ్స్ b స్క్వేర్ అండ్ ఆల్సో 5 డివైడ్స్ ఫ్రమ్ 1 and 2. ఈక్వేషన్ 1 నుంచి 2 నుంచి మనము బోత్ a అండ్ b 5 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. సో, ఈక్వేషన్ 1 నుంచి 2 నుంచి మనము 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అని మనకి కంక్లూడ్ అయింది. అయితే ఇక్కడ ఏంటి? మనము రూట్ 5ని a/b, రూట్ 5 రేషనల్ నెంబర్ అన్నాం. రేషనల్ నెంబర్ అంటే ఇక్కడ ఏంటి? ab ఆర్ ది కో-ప్రైమ్స్. అంటే ఒకటే ఫ్యాక్టర్ ఉండాలి, కానీ 5 అనేది ఇంకొక ఫ్యాక్టర్ వచ్చింది. 5 అనేది ఇంకొక ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ టు అవర్ అజంప్షన్. సో, మనం తీసుకుంది రేషనల్ అనేది కరెక్ట్ కాదు. సో, రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకు మార్క్స్ ఎలా ఇస్తాడు? మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. సో, రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పినందుకు నీకు 1 మార్క్ ఇచ్చేస్తాడు. 1 మార్క్ ఇస్తాడు.
అలాగే నువ్వు రూట్ 5 రేషనల్ అని తీసుకున్నందుకు అండ్ ఈ ఫామ్ లో రాసినందుకు ఇక్కడ కూడా మనకి 1 మార్క్ ఇస్తాడు. సో ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని నువ్వు చేసినందుకు ఇక్కడ కూడా ఒక 1 మార్క్ ఇస్తాడు. ఏదైతే నువ్వు ఈక్వేషన్ 1 5 డివైడ్స్ a స్క్వేర్ 5 డివైడ్స్ అండ్ ఆల్సో 5 డివైడ్స్ a అని రాసినందుకు ఇక్కడ మనకి 2 మార్క్స్ ఓకే. అండ్ ఆల్సో ఈక్వేషన్ 2 ఏదైతే నువ్వు చెప్తావో ఈక్వేషన్ 2 కూడా మనకి ఇక్కడ ఇంకొక 2 మార్క్స్ ఇస్తాడు. ఓకే. అండ్ లాస్ట్ లో కామన్ ఫ్యాక్టర్ కాంట్రడిక్షన్ అని చెప్పినందుకు నువ్వు 1 మార్క్ ఇస్తాడు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 టోటల్ ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఇలా స్టెప్ బై స్టెప్ మనకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం చేసే మిస్టేక్స్ కూడా స్టూడెంట్ చేసే మిస్టేక్స్ కూడా అక్కడే మిస్టేక్ చేస్తాం. నువ్వు ఈ స్టెప్ రాయకుండా మర్చిపోయావు 1 మార్క్ తీసేస్తావు. అలా అడుగుతుంది ఫస్ట్ అదే కదా, అది రాయకపోతే 1 మార్క్ పోతుంది. అలాగే ఇది మనము రేషనల్ అని మనం అనుకుంటున్నాం, కాంట్రడిక్షన్ మెథడ్ లో ప్రూవ్ చేయాలి కాబట్టి అనుకున్నాం, అది రాయనందుకు ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్. ఓకే, అది నెక్స్ట్ స్క్వేరింగ్ చేయనందుకు, తర్వాత ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈ రెండు చేయనందుకు మార్కులు. అండ్ లాస్ట్ లో ఈ కంక్లూజన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనము కాంట్రడిక్షన్ చెప్పడానికి ఈ బోత్ ఏ అండ్ బి ఫ్రమ్ 1 అండ్ 2 5 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అని చెప్తాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ లో రూట్ 5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాం. ఇలా మార్క్స్ స్టెప్ బై స్టెప్ మార్క్స్ మనకి ఎవాల్యుయేషన్ లో మార్క్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూట్ 2 రూట్ 3 రూట్ 7 ఇది షార్ట్ క్వశ్చన్, రియల్ నెంబర్ లో 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఉంటుంది. ఓకే, సో మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.